ఎవరో చెప్తుంటే విన్నాను. ఎంత కలర్‌ఫుల్ ఫుడ్ తింటే మన ఆరోగ్యం కూడా అంత బావుంటుంది అని. ఈ వెజిటబుల్ పులావ్ మన ప్లేట్‌ని, మన హెల్త్‌ని కలర్‌ఫుల్‌గా మార్చేస్తుంది. దీనిలో మనం చాలా వెజిటబుల్స్ వేసుకుంటున్నాము. ఇన్‌ఫాక్ట్ మీకు నచ్చిన ఏ వెజిటబుల్ అయినా మీరు ఈ పులావ్‌లో వేసుకోవచ్చు. నేను నాకు అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ వేశాను. యూ కెన్ యాడ్ కాలీఫ్లవర్, బీట్రూట్, పన్నీర్. యాక్చువల్‌గా పన్నీర్ యాడ్ చేస్తే మీకు ఇంకా ఎక్స్‌ట్రా ప్రోటీన్ కూడా వస్తుంది. ఇక్కడ నేను ప్రోటీన్ సోర్స్ కింద సోయా చంక్స్ తీసుకున్నాను. ముందుగా చూపించిన వెజిటబుల్స్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే పులావ్‌లోకి బావుంటుంది. ఈజీగా ఉడుకుతాయి కూడా. ఆ తర్వాత ఏదైనా ఒక మందంగా ఉన్న గిన్నె గానీ, ప్రెషర్ కుక్కర్ గానీ తీసుకోండి. ప్రెషర్ కుక్కర్ తీసుకుంటే పులావ్ చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, నేను చూపించిన హోల్ గరం మసాలా అంతా యాడ్ చేసుకొని, సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి, దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, మనం ఇందాక చాప్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకోండి ఒక 10 మినిట్స్ వరకు. ఒక 60-70% వెజిటబుల్ ఇక్కడ కుక్ అవుతుంది. ఆ తర్వాత రైస్‌తో పాటు కుక్ అవుతుంది. వీలైనంత వరకు సిమ్మర్ ఆర్ మీడియంలోనే కుక్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే వెజిటబుల్స్‌లోని అరోమా అంతా రిలీజ్ అవుతుంది చక్కగా. ఈ స్టేజ్‌లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే మీకు వెజిటబుల్స్ ఫాస్ట్‌గా కుక్ అవుతాయి. వెజిటబుల్స్ 80% కుక్ అయిన స్టేజ్‌లో 1 అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ యాడ్ చేయండి. ప్రెషర్ కుక్కర్ కాబట్టి బాస్మతి అయితే 1 గ్లాస్ ఆఫ్ రైస్‌కి 1.4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయండి. నార్మల్ రైస్ అయితే 1.5 ఆర్ 2 గ్లాసెస్ వేసినా పర్లేదు. కొంచెం మెత్తగా వస్తుంది అంతే. ఇంకంతే ప్రెషర్ కుక్కర్‌కి విజిల్ పెట్టేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు మీడియంలో ఉంచండి. తర్వాత ప్రెషర్ దిగిపోయాక మూత తీసి ఎంజాయ్ చేయండి. ఇంకేం చూస్తున్నారు? వెళ్ళి చేసుకొని తినండి.